వైజాగ్లో త్వరలో మెట్రో కూత వినిపించబోతుందా? విజయవాడలో మెట్రో పరుగులు కనిపించబోతున్నాయా? కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డిపిఆర్లు రెడీ అవుతుండగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. విజయవాడ, విశాఖలో మెట్రో కూత వినిపించే రోజులు సమీపిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో త్వరలోనే మెట్రో పరుగులు తీయబోతోంది. రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయంటూ కీలక ప్రకటన చేసింది. ఈ రెండు నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నట్టు తెలిపింది. తాజాగా ఏఐఐబి బ్యాంక్ ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఇందులో కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబి, జైకా లాంటి ప్రపంచ బ్యాంకులు మెట్రో ప్రాజెక్టుల కోసం రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను ఏఐఐబి బ్యాంకు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రుణాలిచ్చేందుకు ఆ బ్యాంకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ విజయవాడతో పాటు విశాఖలో నిర్మించే రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం 12,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందులో విశాఖ మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పుడా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అయితే మెట్రో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లోనిచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు సమావేశం కానున్నారు. రుణాలు, వడ్డీ రేట్లపై చర్చలు జరపనున్నారు. అన్నీ ఓకే అయితే ఆ బ్యాంకులు రుణాలు ఇవ్వగానే మెట్రో పనులను మొదలు పెట్టనున్నారు.